హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మీకు ఒక సూపర్ స్టాక్ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కువ స్కోప్ ఉన్న స్టాక్ అన్నమాట. ఫ్యూచర్లో ఎక్కువ స్కోప్ ఉన్న స్టాక్, పెరిగే ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్న స్టాక్, పబ్లిక్ డిమాండ్ ఎక్కువ ఉన్న స్టాక్. సో అటువంటి సెక్టార్కి సంబంధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇంకా మన మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్తే ఆ స్టాక్ గురించి చెప్పడానికి ముందు మన వీడియో చూస్తున్న ఎవరికైనా నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ ఒకసారి చూడండి. ఎందుకు వీడియో చూడాలంటే ఇది నిన్నటి ప్రిడిక్షన్ లో క్లియర్ గా నేను అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్ఎస్డిఎల్ బేరీస్ అవుతాయని చెప్పాను. సో వాటి తర్వాత ఎంటైర్ మార్కెట్ సిఈలో ఉంటుందని చెప్పాను. చూసుకోండి కావాలి అంటే. నేను ఇప్పుడు అది హిట్ అయినాయో లేదో క్రాస్ చెక్ చేస్తాను ఒకవేళ. ఎందుకంటే కొత్తగా వీడియో చూస్తున్నాడు ఎవరికైనా తెలుస్తుంది అనమాట మన ఛానల్ ఎందుకు ఫాలో అవ్వాలని. సో చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంటైర్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. సో ఎంటైర్ మార్కెట్ నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ, అన్ని బ్యాంక్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ అన్ని పాజిటివ్ లో క్లోజ్ అయింది. దాంతో పాటు ఎన్ఎస్డిఎల్ బేరిష్ అవుతుందని చెప్పాను. సో చూడండి, ఎన్ఎస్డిఎల్ కంప్లీట్ గా మనం ఇచ్చిన టార్గెట్ నుండి కంప్లీట్ గా 82 పాయింట్స్ బేరిష్ అయింది అనమాట. చాలా ఎక్కువ బేరిష్ అయింది. దాంతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ బేరిష్ ఇచ్చానండి. సో అది కూడా మనం ఇచ్చిన టార్గెట్ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ బేరిష్ అయిపోయింది. సో ఇలా మనం ఇచ్చిన టార్గెట్స్ అన్ని హిట్ అవుతూ ఉన్నాయి. అందుకే మన వీడియోస్ ని స్కిప్ చేయకుండా మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా మెయిన్ మన కంటెంట్ లోపలికి వెళ్దాం. మన కంటెంట్ లోపలికి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఫ్యూచర్ లో అత్యధిక డిమాండ్ ఉన్న సెక్టార్ ఏదైనా ఉంది అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ అండి. గ్రీన్ ఎనర్జీ సెక్టర్. ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్స్ లో ఈ సోలార్ మాడ్యూల్స్ ఏదైతే ఉందో వాటి నుండి పవర్ ని ప్రొడ్యూస్ చేసేది, సోలార్ ప్యానల్స్ ని డిజైన్ చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే వన్ ఆఫ్ ది ఫేమస్ కంపెనీ. అండ్ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లిస్ట్ అయ్యి ఎక్కువ అవుట్పుట్ ఇచ్చిన కంపెనీ ఏదైనా ఉందంటే అది వారి అండి. వారి ఎనర్జీస్. సో ఐపీఓ లిస్టింగ్ లోని మంచి ప్రాఫిట్ ఇచ్చింది వారి ప్రీమియం ఎనర్జీస్. సో తర్వాత మంచి రెగ్యులర్ గా రిటర్న్స్ ఇస్తూ ఉంది. ఆ ఫ్లక్చువేషన్స్ పడుతుంది, పెరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చూడండి, ఫ్యూచర్ లో ఇప్పుడున్న మన ఈ కొన్ని మెటీరియల్స్, కోల్ కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, అప్కమింగ్ జనరేషన్స్ లో అయిపోవచ్చు. బట్ ఈ సోలార్ ఎనర్జీస్, ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా డిమాండ్ ఉంటుంది. అందుకే దాని మీద ఇప్పుడు కంపెనీస్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాయి. సో అటువంటి వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అండి వారి ఎనర్జీస్. సో నో డౌట్ ఎట్ ఆల్, వన్ విత్ ద సన్ అని, నో డౌట్ ఎట్ ఆల్. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో స్కోప్ ఉన్న స్టాక్. ఈ స్టాక్ ని కనుక మీరు చూసినట్లయితే ఈ వారి ఎనర్జీస్, సో చూడండి ఈ రోజు 142 రూపీస్ పడిపోయింది. రైట్, మీకు బయింగ్ లెవెల్ కి ఎగ్జాక్ట్లీ రెడీగా ఉందండి. అంటే టూ 2970 అబోవ్ వస్తే కొనండి. 2970 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇంకా అది పెరిగితే అక్కడ నుండి 3000, 100, 200, 300, 400 దాకా కూడా స్కోప్ ఉంది పెరగడానికి. సో ఫండమెంటల్ గా చాలా బాగుంది స్టాక్. ఫండమెంటల్ గా మంచి స్టాక్. ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగుంది. సో ఎక్కువ బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించే స్టాక్. నెట్వర్త్ కూడా ట్రమాండస్ గ్రోత్ అనమాట. నెట్వర్త్ అండ్ ఫ్యూచర్ స్కోప్ ఉన్నది అనమాట. రిటైలర్స్ 30% ఇన్వెస్ట్ చేశారు రిటైలర్స్. సో చిన్న స్టాక్ కాదు, అందుకే అసలు మిస్ చేసుకోవద్దు. రైట్, ఇంకా మెయిన్ గా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దీన్ని బై చేయడానికి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్ కి వెళ్దాం. సో రేపటి ప్రిడిక్షన్ కి వెళ్ళడానికి కొన్ని చాలా గ్లోబల్ కాజెస్ ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఈ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు ట్రంప్ గారితో పుతిన్ గారు, రష్యా ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ భేటీ అవుతున్నారు. మీటింగ్ ఉంది. వీళ్ళే డిసిషన్ చెప్తారో తెలియదు. అలాగే ఈ టారిఫ్ల మీద మన హానబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా యుఎస్ కి వెళ్తున్నారు ఆయన కలవడానికి. మరి అదేమైనా బెనిఫిట్ అవుతుంది అనేది చూడాలి. సో వాట్ ఎవర్ మేబీ. నెక్స్ట్ రేపే ఎక్స్పైరీ ఉన్నాయి. నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. ఇది థర్స్డే రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. సో ఫస్ట్ నేను మీకు బేరిష్ ఇస్తున్నానండి. రెండు స్టాక్స్ కూడా బేరిషే. బేరిష్ అంటే పడిపోతుంది అక్కడ నుండి. అందులో అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్ ఓన్లీ 7890 దగ్గరికి వస్తేనే బేరిష్ చేయండి. 7890 దగ్గర బేరిష్ చేయండి.
టార్గెట్ వచ్చి 7860, 7830 నుండి 7800, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో స్టాప్ లాస్ మాత్రం 7912, మ్యాండేటరీగా స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేస్తుంది, రైట్. అలాగే సెకండ్ స్టాక్ బిఎస్సి అండి, ఇది 2535 దగ్గర ఇక్కడికి వస్తేనే బేరిష్ చేయండి. సో స్టాప్ లాస్ వచ్చి 25, టార్గెట్ 2510, 2500, 2480 దాకా టార్గెట్ ఉందన్నమాట. స్టాప్ లాస్ 2552 మీకు స్టాప్ లాస్ అవుతుంది, రైట్. ఇక ఇండెక్స్ కి వస్తే, ఇండెక్స్ కి సెన్సెక్స్ కొంచెం వెయిట్ చేయండి. ఇండెక్స్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సెన్సెక్స్ 81,000 పిఈని ప్రిఫర్ చేయండి, 81,000 పిఈని ప్రిఫర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ 55,500 పిఈని ప్రిఫర్ చేయండి, 55,500 పిఈని ప్రిఫర్ చేయండి. నిఫ్టీ 50 24,800 పిఈ, మిడ్ నిఫ్టీ 12,900 పిఈ, సో ఫిడ్ నిఫ్టీ 26,500 పిఈ. అంటే ఇన్ కేస్ సంథింగ్ ఏదైనా భారీ పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్ ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం అయితే రేపు మార్కెట్ పడాలి ఖచ్చితంగా. సో చూద్దాం, లెట్ ఇట్ బి, రైట్. ఎనీవే, ఇంకా ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. యా, యూట్యూబ్ కామెంట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేద్దాం. యూట్యూబ్ కామెంట్స్ లో లింక్ షేర్ చేస్తాను. సో రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ గారు, ల్యాండ్ సేల్ చేసే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ల్యాండ్ సేల్ చేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్, టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో లేదు, సో తెలియదు. మన ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా డిలీట్ అయిపోయిందండి. సో ఎవరు డిలీట్ చేశారో ఏంటో, ఫ్రీగా సర్వీస్ ఇస్తుంటే ఇలా జరిగింది. సరే, ఏం కాదు, పర్వాలేదు. ఇప్పుడు మనం కొత్త టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టాను, బయోలో పెడతాను, దాన్ని చూసి జాయిన్ అవ్వండి. చెన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎలికాన్ ఇంటర్నేషనల్ స్టాక్ రోజు 5% పెరుగుతుంది, దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? బీజీడీఎల్ స్టాక్ లాగా రోజు 5% పెరుగుతుందని ఇన్వెస్ట్ చేసి 22,000 పోగొట్టుకున్నాను. ఎలికాన్ కూడా అలాంటిదేనా? ప్లీజ్ యువర్ సజెషన్స్. అస్సలు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఈ ఎలికాన్ ఇంటర్నేషనల్ స్టాక్ లో బై చేయొద్దు. నిన్నటి వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, బై చేయొద్దు. ఇట్ కుడ్ బి ఇది ఇంకొక బీజీడీఎల్ అయ్యే అవకాశం ఉంది. అంటే బీజీడీఎల్ లాగా కాకపోయినా పడిపోతుంది. అసలు ఇక్కడ బయింగ్ ప్రైస్ అనేది లేదు, రోజు అప్పర్ సర్క్యూట్ లాక్ అయ్యి చాలా హైకి వెళ్ళిపోయింది. సో ఇది బయింగ్ కి లేదు, చాలా ఇబ్బంది అవుతుంది, చూసుకోండి, కొనొద్దు అసలు. సో మహమ్మద్ కాజాముద్దీన్ గారు, థ్యాంక్ యూ సార్, నైస్ టు సీ యూ, మై ప్లెజర్ సార్. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ సజెషన్, గుడ్ క్వాలిటీ స్టాక్స్ అండ్ ఎట్ ఎగ్జాక్ట్ ఎంట్రీ ప్రైస్. Really, I missed watching videos for the last 2 days due to some professional busy. Thank you, sir. No mention, sir. So no problem. So carry on. ఏం కాదు, అప్పుడప్పుడు ప్రొఫెషన్ కూడా ఇంపార్టెంట్, రైట్. సో హ్యాపీ టు సీ యూ బ్యాక్. ఝాన్సీ గారు, హాయ్ సార్. హాయ్ మేడం. విచ్ ఈస్ ద బెస్ట్ స్టాక్ ఆన్ ఎన్బిఎఫ్సి ఫర్ లాంగ్ టర్మ్, ప్లీజ్ సజెస్ట్. నో డౌట్ బజాజ్ ఫైనాన్స్. ఎన్బిఎఫ్సిలో బజాజ్ ఫైనాన్స్ మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అండి. జీవన్ జిగ్నాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. సో చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సునీతారెడ్డి గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా దగ్గర ప్రాజ్ ఇండస్ట్రీస్ యావరేజ్ 65 షేర్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి, 2 years బ్యాక్ బై చేశాను. సూపర్ మేడం, నా టార్గెట్ 1000 వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ స్టాక్ గురించి చెప్పినందుకు. నేను అడగాలి అనుకున్నాను, నో ప్రాబ్లం. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ప్రాఫిట్ బుక్ చేసుకున్నందుకు. శ్రీనివాస్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. రవి గారు, గుడ్ ఈవినింగ్ సార్, నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. బలగా గారు, యువర్ ప్రిడిక్షన్ సార్ ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. అరుణ గారు, నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. బీ కాన్ఫిడెంట్. ప్రాజ్ ఇండస్ట్రీస్ బయింగ్ చెప్పండి సార్. 421 అబోవ్, 421 అబోవ్ వస్తేనే ప్రాజ్ ఇండస్ట్రీస్ బై చేయండి, ఎందుకంటే ఈ ప్రైజెస్ చూసి నోట్లో నానిపోయాను, అందుకే డైరెక్ట్గా చెప్పేస్తుంది. నాగభూషణ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్.
వెల్కమ్ అండి. పండు గారు నైస్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ సార్. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్. డిఆర్ఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ నవీన్ సార్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ టు గ్రూప్ మెంబర్స్. సో వెల్కమ్, మై ప్లెజర్ అండి. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ ని క్లియర్ చేశాను. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు ఇక్కడ యూట్యూబ్ లో మన ఈ వీడియోలో అంటే ఈ రోజు వీడియోలో కామెంట్ సెక్షన్ లో రాస్తే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం స్టాకే కాదు, ఏ డౌట్ ఉన్నా మీకు సంబంధించింది అడిగి తెలుసుకోవచ్చు. సో ఎనీవే, సో ఎవరైనా క్లాసెస్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో ట్రైనింగ్ ఓన్లీ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ 5 మెంబర్స్కి ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని నేర్పిస్తామండి. జావా స్ట్రెంత్ ఉంటుంది. మీ ఫీజు మోస్ట్లీ కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు, రైట్? సో ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు మీరు, అంటిల్ పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు. ఎనీవే, కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ కీప్ సపోర్ట్. మన ఈ కొత్త ఛానల్, మన ఓల్డ్ సబ్స్క్రైబర్ని, మీకు తెలిసిన వాళ్ళు, మీ బ్యాచ్మెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని అక్కడ వాళ్ళకి మళ్ళీ ఫార్వర్డ్ చేయండి. లేదంటే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి వేరే వాళ్ళకి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.